దైవజనులకు, ఇక్కడున్న పెద్దలకు అందరికీ కూడా మరి నన్ను ఆహ్వానించిన మరి ఆత్మీయ సహోదరులైన మరి సేవన్నకు, మన టీం అందరికీ కూడా మరి నా హృదయపూర్వకమైన మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను తెలియని వారు చాలామంది ఉన్నారు ఇక్కడ, చిన్నపిల్లలు కదా, తెలిసిన వారందరూ కూడా నాతో పాటు టీచర్స్ అయిన వాళ్ళు ఇప్పుడు కూడా అందరూ మెయింటైన్ చేస్తున్నారు. మిమ్మల్ని అందరినీ చూడటం నాకు చాలా సంతోషంగా ఉంది. 7 years బ్యాక్ ఎక్కడికో వెళ్ళిపోయా, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం కూడా దేవుని చిత్తము లేనిదే ఎవ్వరము కూడా ఇక్కడ ఉండము. నమ్మిన వారందరూ గట్టిగా హల్లెలూయా చెప్దామా? దేవుని ప్రణాళిక, దేవుని చిత్తము లేనిదే ఇక్కడ ఉన్నామంటే ఆయన కృప కదా. ఈరోజు మనం సజీవంగా ఉన్నామన్నా కూడా ఆయన కృప. మరి నేను 2001లో మరి అన్నవాళ్ళు సిబిసి స్టార్ట్ చేసినప్పుడు నేను ఒక ప్రైమరీ స్టూడెంట్ని. సండే స్కూల్ అంటే భయపడేదాన్ని. పాస్టర్ గారు అమ్మాయిని అయినా సరే సండే స్కూల్కి రావాలన్నా కూడా చాలా భయము. అట్లాగా సండే స్కూల్లో సిబిసి క్లాసెస్లో అన్నిట్లో మేము ముందుండి ఆ క్లాసెస్లో అన్నీ విని చక్కగా ఇప్పుడు పిల్లలు ఎలా అయితే యాక్షన్ సాంగ్స్ నేర్చారో నేను కూడా అలాగే స్టేజ్ మీద అన్ని యాక్షన్ సాంగ్స్ చేసేదాన్ని. అట్లాగా టీచర్గా మేము ఎదిగాము. ఎదిగినప్పుడు టీచర్గా పట్టబడ్డాము. మీకు ఆ విషయం తెలుసా? డైరెక్ట్గా నేనేం టీచర్ అయిపోలా. టీచర్స్ ట్రైనింగ్ కూడా నేను తీసుకున్నాను. పాస్టర్ గారు అమ్మాయికి ట్రైనింగ్ అవసరం లేదు అంటారేమో, మాకు కూడా ట్రైనింగ్ కావాలి. ఎవరిని ఎలాగా ఆకట్టుకోవాలో దేవునికి బాగా తెలుసు. 10 మంది కళ్ళు మా మీద ఉంటాయి, అన్ని రిస్ట్రిక్షన్స్ మా మీద ఉంటాయి. కానీ దేవుడి వాక్కు ఎలా అయితే నడిపించబడుతుందో మరి అన్నవాళ్ళు మా వెనక నిలబడబట్టే మేము కూడా ఈ విధంగా టీచర్స్ని మేము అవ్వగలిగాము. అయితే ఎలా పట్టబడ్డానో మీకు ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తాను. మేము చర్చ్ అయిపోయిన తర్వాత అందరం ఎటోళ్ళు అటు వెళ్ళిపోయేటప్పుడు శామన్న ఒక కాంపౌండ్ వాల్ కట్టేవాడు. మాకు కాంపౌండ్ వాల్ కట్టేవాళ్ళు. ఎవరిని ఎక్కడికి వెళ్ళేవాళ్ళు. యవనస్తులు పట్టబడాలి. ఎవరిలో పట్టబడాలి? దేవునిలో పట్టబడాలి. అలాగే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు అందరూ, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అని ఇలాగ పట్టుకునేవాళ్ళు. చాలాసేపు మాట్లాడేవాడు. ఎక్కడికి, నెక్స్ట్ తరానికి ఎవరు బోధిస్తారు మీరు ఇలా వెళ్ళిపోతుంటే అని మమ్మల్ని తీసుకొచ్చి క్లాసెస్ చెప్పేవాళ్ళు. టీచర్స్ ట్రైనింగ్ ఇప్పించేవాళ్ళు. టీచర్స్ ట్రైనింగ్ మేము పొందుకున్నాకే మేము మాకు క్లాసెస్, అది కూడా డైరెక్ట్గా కాదు, మారు మనసు పొందేలాగా మమ్మల్ని ప్రేరేపించారు. హల్లెలూయా! మాకు మారు మనసు కావాలి. ఎలా చెప్తారు మరి మీరు మారు మనసు పొందకపోతే పిల్లలకు ఏ విధంగా బోధిస్తారు అని గొప్ప గొప్ప ట్రైనర్స్ని మాకు తీసుకొచ్చి, గొప్ప చిల్డ్రన్ మిషనరీస్ని మాకు తీసుకొచ్చి నేర్పించి మా జీవితాలు మార్చిన గొప్ప ఘనత కూడా ఈ యొక్క సండే స్కూల్ టీం వారికి నేను మరి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మేము మారు మనసు పొందుకొని ఆ తర్వాత మేము అందరికి కూడా మేము బోధించే వారముగా ఉన్నాం. ఈరోజు మరి 7 years బ్యాక్ నాకు మ్యారేజ్ అయ్యి నేను వెళ్ళిపోయిన తర్వాత తిరిగి నా చిన్న బిడ్డలతో నేను ఈ విధంగా వచ్చానంటే దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఘనత. మరి మా తండ్రి గారైన చార్లెస్ గారు మీ అందరికీ తెలుసు. వారు ఎంత కష్టపడ్డారో, మమ్మల్ని ఎంత కష్టపడి పెంచారో మీ అందరికీ తెలుసు కదా. పాస్టర్ గారికి ఉన్న రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా తెలుసు. అదే కష్టము మా సేవను కూడా పడ్డారు, వెలివేయబడ్డారు. తీసివేసిన రాయే తలకు మూలరాయిగా మేము నిలబడతామని ఈరోజు నిరూపించడానికి నేను మీ అందరి ముందు నిలబడి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఇదే గొప్ప రాయిగా, మూల రాయిగా నిలబడి చూపిస్తాము. నా వెనుకున్న వారందరికీ మరి సమయం ఇవ్వాలి కాబట్టి ఈ యొక్క మాటలు దేవుడు మీ అందరి వినికిడిలో దీవించబడును గాక. ఆమేన్. దాంట్లో చప్పట్లు కొడదాం. మరి 2001 నుంచి బరాయించినందుకు మరి దేవుడు ఇంకా నిన్ను దీవించును గాక. ఆమె